హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జోస్తా వ్లాగ్స్. ఈరోజు నా రోజు ఎలా గడిచిందో మీతో పంచుకోవాలి అనిపించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి పనులు మొదలయ్యాయి. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల అల్లరి. ఇలా టైం ఎలా గడిచిపోయిందో తెలియదు. మన జీవితంలో పెద్ద పెద్ద సంతోషాలు కాకపోయినా ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటే అలసట కూడా మర్చిపోతాం. మధ్యలో పిల్లల అల్లరి చూస్తే కోపం వచ్చినా వాళ్ళ నవ్వు చూస్తే మళ్ళీ నవ్వొస్తుంది. ఈ రోజు ప్రశాంతంగా గడుస్తుంది అనుకుంటే పిల్లలు కొత్త ప్లాన్‌తో రెడీగా ఉంటారు. అలా పనులు చేసుకుంటూ కుటుంబంతో సమయం గడుపుతూ రోజు ముగిసింది. ఎంత బిజీగా ఉన్నా మన వాళ్ళతో గడిపే సమయం చాలా విలువైనది. ఈ వీడియోకొస్తే పిల్లల కోసం ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నాను. పెద్ద కళాయి కోసం పైకెక్కాను. కానీ దేవుడు నాకు ఎత్తు కొంచెం తక్కువ ఇచ్చాడు. కాబట్టి కళాయి మాత్రం అందలేదు. 1, 2, 3 సార్లు ప్రయత్నించాను. కళాయి మాత్రం "నువ్వు కిందనే ఉండు" అన్నట్టు పైకే ఉంది. చివరికి నేను చేతులు ఎత్తేసి మా హస్బెండ్‌ని పిలిచాను. "ఒక్కసారి వచ్చి ఈ కళాయి తీసి పెట్టండి సార్" అన్నాను. ఆయన వచ్చి 2 సెకండ్స్‌లో కళాయి తీసి ఇచ్చారు. అప్పుడు అర్థమైంది ఇంట్లో పొడవైన వాళ్ళు కూడా అవసరమే అని. అలా మా ఎగ్ రైస్ మిషన్ కోసం కళాయి కిందకి వచ్చి వంట పని స్టార్ట్ అయ్యింది. ఎగ్ రైస్ చేయడం ఈజీ అనుకున్నా. కిచెన్‌లోకి వెళ్ళాక ఒక్కొక్క సినిమా చూపించాయి. ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళల్లో నీళ్ళు, స్టవ్ దగ్గర నించుంటే చెమట్లు, ఇంకా అన్నము, గుడ్లు, మసాలా అన్నీ కలిపి ఎగ్ రైస్ రెడీ అయ్యేసరికి వాసనకి ఇంట్లో వాళ్ళు కిచెన్ చుట్టూ రౌండ్లు కొట్టడం మొదలుపెట్టారు. పిల్లలైతే ప్లేట్ వచ్చేలోపు "అమ్మ అయిపోయిందా" అని 10 సార్లు అడిగారు. తినడం మొదలుపెట్టాక మాత్రం ఒక్క మాట కూడా లేదు. ఎందుకంటే నోరు మొత్తం ఎగ్ రైస్‌తో బిజీగా ఉంది. వాళ్ళు ఇష్టంగా తింటుంటే చేసిన కష్టమంతా మర్చిపోయాను. అందుకే ఈరోజు మా ఇంటి స్టార్ డిష్ ఎగ్ రైస్. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కామెంట్‌లో మీకు ఎగ్ రైస్ ఇష్టమో కాదో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.